Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. అభిషేక్ శర్మ విధ్వంసం మరొకసారి కనిపించింది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ వరల్డ్ నెంబర్ 1 టీ20 ఆటగాడు అభిషేక్ శర్మ గురించి మనందరికీ తెలిసిందే. టీ20 వరల్డ్ కప్లో కొంత ఫెయిల్ అవ్వ ప్రదర్శన చూపించిన ఫైనల్లో అద్భుతంగా మ్యాచ్ ఆడి తక్కువ బంతులు హాఫ్ సెంచరీ చేసి ఇప్పుడు అదే ఫామ్ని కొనసాగించేటువంటి దిశగా ఇప్పుడు ముందడుగేస్తున్నాడు. ఇప్పుడు కొద్ది రోజుల్లోనే మొదలు కాబోతున్నటువంటి ఐపీఎల్లో అభిషేక్ శర్మ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడబోతున్నాడు అనేది ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అభిమానులంతా కూడా సన్ రైజర్స్ అభిమానులు ముఖ్యంగా అభిషేక్ శర్మ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న అంతర్గతంగా జరిగినటువంటి ఒక మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ టీం బి టీం రెండు కలిపి ఒక మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడడం జరిగింది. ఈ యొక్క ఫ్రాంచైజ్ అంతర్గత ప్రాక్టీస్ మ్యాచ్లో ఈ యొక్క యువ ఓపెనర్ దుమ్ము దులిపేశాడు. మామూలుగా కాదు, అభిషేక్ శర్మ బ్యాట్కి పని చెప్తే ఏం జరుగుతుందో అనే దానికి ఉదాహరణగా నిన్న తన బ్యాటింగ్ని కనబరిచాడు. కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు బాది విధ్వంసాన్ని సృష్టించాడు అభిషేక్ శర్మ. ఇటీవల ముగిసినటువంటి టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో 21 బంతుల్లోనే 52 పరుగులతో మెరిసినటువంటి అభిషేక్ ఇప్పుడు అదే ఫామ్ను కొనసాగించాడు. ఎస్ఆర్హెచ్ ఏ జట్టు తరపునటువంటి ఆడిన అతను జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 90కి పైగా పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ ఆ బ్యాట్స్మెన్ కూడా 49 పరుగులు చేశాడు 31 బంతుల్లో. మరొక యువ హిట్టర్ సలీల్ అరోరా 16 బంతుల్లో 47 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు సలీల్ అరోరా పైన కూడా సన్ రైజర్స్ యాజమాన్య జట్టు దృష్టి పడింది ఈ యొక్క మ్యాచ్లో అద్భుతంగా రాణించడం పట్ల. సో ఇప్పుడు తను కమెంట్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొత్తగా ఇంకొక వ్యక్తికి ఆపర్చునిటీ రాబోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో. ఈ యొక్క సలీల్ అరోరా ఏ రకంగా ఆడుతాడనేది కూడా చూడాలి ఇంకొక ఆస్పెక్ట్. రైట్, వీరి ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్ ఏ జట్టు 21 ఓవర్లలో 9 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోరు చేసింది నిన్న. ఇక రెండవ ఇన్నింగ్స్లో ఎస్ఆర్హెచ్ బి టీం ఈ జట్టుకు కెప్టెన్గా ఈశాన్ కిషన్ ఉన్నాడు. ఈ ఏ జట్లోనేమో అభిషేక్ శర్మ ఉన్నాడు, రెండవ బి జట్టులోనేమో ఈశాన్ కిషన్ ఉన్నాడు. ఈశాన్ కిషన్ కూడా అద్భుతంగా ధనాధన ఇన్నింగ్స్ ఆడాడు. నిన్న 25 బంతుల్లోనే 72 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ సీజన్లోని తొలి కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నటువంటి నేపథ్యంలో ఈశాన్ జట్టుకి ఇప్పుడు సన్ రైజర్స్ జట్టుకు బాధ్యతలు చేపడుతున్నాడు. 1.50 కోట్లకు అమ్ముడైనటువంటి మరొక యువ ఆటగాడు సలీల్ అరోరా తన మెరుపు ఇన్నింగ్స్తో తుది జట్టులో స్థానం కోసం గట్టి పోటీ ఇస్తున్నాడు. నిన్నాడినటువంటి ఆటతో ఇప్పుడు మెయిన్ టీంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలింగ్లో వెటరన్ పేసర్ జయదేవ్ ఉనత్కద్ 48 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక ఈ నెల 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎస్ఆర్హెచ్ తొలి మ్యాచ్ ఆడబోతుంది. దీనికంటే ముందు జరిగినటువంటి ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో అద్భుతంగా అందరు బ్యాటర్లు విధ్వంసం సృష్టించినటువంటి ఈ సందర్భంలో ఈశాన్ కిషన్ కానీ అభిషేక్ శర్మ కానీ క్లాసెన్ కానీ అరోరా కానీ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ భీకర బ్యాటింగ్ ఫామ్లోకి వచ్చినటువంటి పరిస్థితి నిన్న ప్రాక్టీస్ మ్యాచ్లో కనిపించింది. దీంతో ఆర్సీబీ తో ఆడేటువంటి మ్యాచ్లు ఎలా రాణిస్తారో చూడాలి. అండ్ ఎస్ఆర్హెచ్ అభిమానులందరూ కూడా ఇప్పుడు భీకరమైనటువంటి బ్యాటింగ్ ఫామ్తో అయితే సంబరం ఆశ్చర్యాలను వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ శర్మ ఇలానే మొదటి మ్యాచ్లో కూడా దుమ్ము దులిపి అద్భుతమైన హిట్టింగ్ ప్రదర్శన చేసి మొదటి విజయాన్ని ఎస్ఆర్హెచ్కు అందించాలంటూ కూడా కోరుకుంటున్నారు.